బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. నేటి అవగాహన సెషన్లో మనము 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ని పరిశీలిద్దాం. ఇది భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. మనము ఈ విస్తృతమైన చట్టం నుండి నిర్దిష్ట విభాగాన్ని విశ్లేషిద్దాం, దాని చట్టపరమైన చిక్కులను మరియు సామాజిక ప్రభావాన్ని విడమరుద్దాం. నేటి అవగాహన సెషన్లో ఐపీసీ యొక్క సంక్లిష్టతలను నిర్వీర్యం చేయడం మరియు పాల్గొనేవారికి వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 22 పరిశీలిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 22 కీలకమైన నిబంధనలకు స్పష్టమైన నిర్వచనాలను అందించే పునాది అధ్యాయాలలో ఉంది. కోడ్ యొక్క తదుపరి నిబంధనల యొక్క పొందికైన మరియు స్థిరమైన అనువర్తనాన్ని నిర్ధారించడంలో ఈ నిర్వచనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అస్పష్టతను తొలగించడం ద్వారా ఈ నిర్వచనాలు ఐపీసీ యొక్క ఉద్దేశించిన ఆదేశాలతో చట్టపరమైన వివరణను సమలేఖనం చేసేలా చేస్తాయి. ఐపీసీ సెక్షన్ 22 ఇలా పేర్కొంది: ఒక కదిలే ఆస్తి అనేది భూమి లేదా భూమికి అనుసంధానించబడిన లేదా శాశ్వతంగా భూమికి అనుసంధానించబడిన ఏదైనా వస్తువుకు తప్ప ప్రతి వివరణ యొక్క ఆస్తి. వివరణాత్మక వివరణ 1. కదిలే ఆస్తిని సందర్భోచితంగా మార్చడం. చట్టపరమైన పరిభాషలో కదిలే మరియు స్థిరాస్తి మధ్య వ్యత్యాసం ప్రాథమికంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి విభిన్నమైన చిక్కులు మరియు చికిత్సలను బట్టి ఉంటుంది. వివిధ ఐపీసీ సెక్షన్లు దొంగతనం, దుర్వినియోగం లేదా దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడం వంటి నేరాలతో వ్యవహరిస్తాయి. వీటన్నింటికీ కదిలే ఆస్తి అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన అవసరం. సెక్షన్ 22 ఈ స్పష్టతను అందించడానికి ప్రయత్నిస్తుంది. 2. సమగ్రమైనప్పటికీ విభిన్నమైనది. సెక్షన్ 22లో ఇవ్వబడిన కదిలే ఆస్తి యొక్క నిర్వచనం విస్తృతమైనది, ప్రతి వివరణ యొక్క ఆస్తిని కలిగి ఉంటుంది. అయినప్పటికీ కదిలే మరియు స్థిరమైన లక్షణాల మధ్య స్పష్టమైన సరిహద్దు ఉందని నిర్ధారించడానికి ఇది మినహాయింపులను రూపొందిస్తుంది. భూమిని మినహాయించడం మరియు దానికి జోడించిన లేదా శాశ్వతంగా బిగించిన ఏదైనా విభాగం పదానికి ఖచ్చితమైన ఇంకా విస్తృతమైన పరిధిని అందిస్తుంది. 3. చట్టపరమైన చిక్కులు. చరాస్తులు అంటే ఏమిటి అనేదానిపై మంచి అవగాహన చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు మరియు న్యాయ వ్యవస్థ రెండింటికీ అవసరం. ఇది నేరం యొక్క స్వభావాన్ని, దొంగతనం వర్సెస్ అతిక్రమణ వంటిది నిర్ణయించడం లేదా శిక్ష యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం వంటివి. ఈ నిర్వచనం కీలకమవుతుంది. సెక్షన్ 22 యొక్క స్పష్టత నేరాలను సరిగ్గా వర్గీకరించడంలో సహాయపడుతుంది. ఇది సముచిత చట్టపరమైన ప్రతిస్పందనలు మరియు జరిమానాలకు దారితీస్తుంది. 4. యాజమాన్యం మరియు బదిలీలో ప్రాముఖ్యత. కదిలే లక్షణాలు వాటి స్వభావం కారణంగా స్థిరమైన వాటికంటే బదిలీ చేయడం, ప్రతిజ్ఞ చేయడం లేదా అనుషంగికంగా ఉపయోగించడం చాలా సరళంగా ఉంటాయి. కదిలే ఆస్తిగా ఏది అర్హత పొందుతుందో అర్థం చేసుకోవడం నేరచట్టానికి మించిన చిక్కులను కలిగి ఉంటుంది. కాంట్రాక్టులు, అమ్మకాలు మరియు పన్నులకు కూడా విస్తరించింది. 5. సందిగ్ధతలను పరిష్కరించడం. వివిధ పరిస్థితులలో ఒక వస్తువు కదిలే లేదా స్థిరమైన ఆస్తిగా అర్హత పొందుతుందా అనే విషయంలో అస్పష్టతలు ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక చెట్టు భూమిలో పాతుకుపోయినప్పుడు కదలనిదిగా పరిగణించబడుతుంది, కానీ అది నరికివేయబడిన తర్వాత అది కదిలేది. సెక్షన్ 22 దాని స్పష్టమైన నిర్వచనాలతో అటువంటి సంక్లిష్టతలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 6. ఆధునిక ఔచిత్యం. సమాజాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆస్తి భావన కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఐపీసీ యొక్క ఫ్రేమ్ సమయంలో ఉనికిలో లేని వివిధ రకాల డిజిటల్ లేదా మేధోలక్షణాలను కలిగి ఉన్నాము. సెక్షన్ 22 19వ శతాబ్దంలో రూపొందించబడినప్పటికీ దాని విస్తృత పరిధి సమకాలీన కాలంలో దాని ఔచిత్యాన్ని నిర్ధారిస్తుంది, కొత్త రకాల చరాస్తుల నేపథ్యంలో వివరణలకు మార్గనిర్దేశం చేస్తుంది.
7 ఇతర చట్టపరమైన నిబంధనలతో పరస్పర చర్య. ఐపీసీ దాటి అనేక ఇతర శాసనాలు, నిబంధనలు మరియు చట్టపరమైన సూత్రాలు చరాస్తుల భావనను తాకుతాయి. ఇది అమ్మకపు పన్ను చట్టాలు, బీమా నిబంధనలు లేదా ఒప్పంద బాధ్యతలు అయినా సెక్షన్ 22 యొక్క నిర్వచనం చట్టపరమైన ఫ్రేమ్వర్క్లలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ పునాది సూచనను అందిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 22 దాని చలించే ఆస్తి యొక్క వివరణతో కోడ్ యొక్క నిర్వచన పునాదిలో అంతర్భాగంగా ఉంటుంది. ఇది ఐపీసీ యొక్క వాస్తవిక నిబంధనలకు స్పష్టతను అందించడమే కాకుండా క్రిమినల్ చట్టానికి మించిన వివిధ చట్టపరమైన వివరణలకు గీటురాయిగా కూడా పనిచేస్తుంది. ఈ విభాగం ఐపీసీ యొక్క దూరదృష్టి, అనుకూలత మరియు ఖచ్చితత్వానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కదిలే మరియు స్థిరాస్తుల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించడం ద్వారా ఆస్తి హక్కులు గుర్తించబడతాయని, గౌరవించబడతాయని మరియు రక్షించబడతాయని నిర్ధారిస్తుంది. వ్యక్తుల హక్కులు మరియు సామాజిక క్రమాన్ని కాపాడే సమగ్రమైన మరియు బలమైన చట్టపరమైన సాధనంగా ఐపీసీ పాత్రను నొక్కిచెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है. हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे. इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है. आज हम आईपीसी की धारा 22 के बारे में विस्तार से जानेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 22 मूलभूत अध्यायों के भीतर स्थित है, जो महत्वपूर्ण शब्दों के लिए स्पष्ट परिभाषाएं प्रदान करती है. ये परिभाषाएं संहिता के आगामी प्रावधानों के सुसंगत और सुसंगत अनुप्रयोग को सुनिश्चित करने में महत्वपूर्ण भूमिका निभाती हैं. अस्पष्टता को दूर करके ये परिभाषाएं सुनिश्चित करती हैं कि कानूनी व्याख्या आईपीसी के इच्छित निर्देशों के अनुरूप है. आईपीसी की धारा 22 में कहा गया है, चल संपत्ति हर प्रकार की संपत्ति है, भूमि या पृथ्वी से जुड़ी किसी चीज को छोड़कर या स्थायी रूप से पृथ्वी से जुड़ी किसी चीज से जुड़ी हुई संपत्ति को छोड़कर. विस्तृत विवरण. 1. चल संपत्ति को प्रासंगिक बनाना. चल और अचल संपत्ति के बीच अंतर कानूनी शब्दावली में मौलिक है, प्रत्येक के विविध निहितार्थ और उपचार को देखते हुए. आईपीसी की विभिन्न धाराएं चोरी, हेराफेरी या चोरी की संपत्ति पर कब्जा करने जैसे अपराधों से निपटती हैं. इन सभी के लिए चल संपत्ति का गठन करने की स्पष्ट समझ की आवश्यकता होती है. धारा 22 यह स्पष्टता प्रदान करना चाहती है. 2. व्यापक फिर भी विशिष्ट. धारा 22 में दी गई चल संपत्ति की परिभाषा व्यापक है, जिसमें हर विवर्ण की संपत्ति शामिल है. हालांकि यह चल और अचल संपत्तियों के बीच स्पष्ट सीमांकन सुनिश्चित करने के लिए बहिष्करण बनाता है. भूमि और उससे जुड़ी या स्थायी रूप से बंधी किसी भी चीज को छोड़कर यह अनुभाग शब्द को एक सटीक लेकिन विस्तृत दायरा प्रदान करता है. 3. कानूनी निहितार्थ. चल संपत्ति का गठन क्या होता है, इसकी अच्छी समझ कानून प्रवर्तन एजेंसियों और न्यायपालिका दोनों के लिए आवश्यक है. चाहे किसी अपराध की प्रकृति का निर्धारण करना हो, जैसे चोरी बनाम अतिचार, या सजा की मात्रा तय करना हो, यह परिभाषा महत्वपूर्ण हो जाती है. धारा 22 की स्पष्टता अपराधों को सही ढंग से वर्गीकृत करने में सहायता करती है, जिससे उपयुक्त कानूनी प्रतिक्रियाएं और दंड मिलते हैं. 4. स्वामित्व एवं हस्तांतरण में महत्व.
चल संपत्तियां अपनी प्रकृति के कारण अक्सर अचल संपत्तियों की तुलना में स्थानांतरित करने, गिरवी रखने या संपार्श्विक के रूप में उपयोग करने में अधिक सरल होती हैं। यह समझना कि चल संपत्ति के रूप में क्या योग्यता है, इसके निहितार्थ आपराधिक कानून से परे अनुबंधों, बिक्री और यहां तक कि कराधान तक भी हैं। 5 अस्पष्टताओं को संबोधित करना। विभिन्न स्थितियों में इस बात को लेकर अस्पष्टताएं हो सकती हैं कि कोई वस्तु चल या अचल संपत्ति के रूप में योग्य है या नहीं। उदाहरण के लिए, एक पेड़ जमीन में जड़ जमाए होने पर अचल माना जा सकता है, लेकिन एक बार कट जाने के बाद वह जंगम हो जाता है। धारा 22 अपनी स्पष्ट परिभाषाओं के साथ ऐसी जटिलताओं को संबोधित करने में सहायता करती है। 6 आधुनिक प्रासंगिकता। जैसे जैसे समाज विकसित होता है, वैसे वैसे संपत्ति की अवधारणा भी विकसित होती है। आज हमारे पास डिजिटल या बौद्धिक संपत्तियों के विभिन्न रूप हैं जो आईपीसी के निर्धारण के दौरान मौजूद नहीं थे। जबकि धारा 22 19वीं शताब्दी में तैयार की गई थी, इसका व्यापक दायरा समकालीन समय में इसकी प्रासंगिकता सुनिश्चित करता है, चल संपत्ति के नए रूपों के सामने व्याख्याओं का मार्गदर्शन करता है। 7 अन्य कानूनी प्रावधानों के साथ परस्पर क्रिया। आईपीसी के अलावा कई अन्य कानून, विनियम और कानूनी सिद्धांत चल संपत्ति की अवधारणा को छूते हैं। चाहे वह बिक्री कर कानून, बीमा नियम या संविदात्मक दायित्व हो, धारा 22 की परिभाषा एक मूलभूत संदर्भ प्रदान करती है जो कानूनी ढांचे में स्थिरता सुनिश्चित करती है। निष्कर्ष, आईपीसी की धारा 22 चल संपत्ति के चित्रण के साथ संहिता की परिभाषा का एक अभिन्न अंग बनती है। यह न केवल आईपीसी के मूल प्रावधानों के लिए स्पष्टता प्रदान करता है, बल्कि आपराधिक कानून से परे विभिन्न कानूनी व्याख्याओं के लिए एक कसौटी के रूप में भी कार्य करता है। यह अनुभाग आईपीसी की दूरदर्शिता, अनुकूलन क्षमता और सटीकता के प्रति प्रतिबद्धता को दर्शाता है। चल और अचल संपत्तियों के बीच स्पष्ट रूप से अंतर करके यह सुनिश्चित करता है कि संपत्ति के अधिकारों को मान्यता दी जाए, सम्मान दिया जाए और संरक्षित किया जाए, जो व्यक्तियों के अधिकारों और सामाजिक व्यवस्था की रक्षा करने वाले एक व्यापक और मजबूत कानूनी साधन के रूप में आईपीसी की भूमिका को रेखांकित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 22. Section 22 of the Indian Penal Code, 1860, IPC 1860, is situated within the foundational chapters that offer explicit definitions for pivotal terms. These definitions play a critical role in ensuring a coherent and consistent application of the Code's subsequent provisions. By eliminating ambiguity, these definitions ensure that the legal interpretation aligns with the IPC's intended directives. IPC Section 22 states, "A movable property is property of every description, except land or anything attached to the earth or permanently fastened to anything which is attached to the earth." Elaborated description. 1. Contextualizing movable property. The distinction between movable and immovable property is fundamental in legal terminology, given the diverse implications and treatments of each. Various IPC sections deal with offenses like theft,
misappropriation, or possession of stolen property, all of which necessitate a clear understanding of what constitutes movable property. Section 22 seeks to provide this clarity. 2. Comprehensive yet distinct. The definition of movable property given in Section 22 is broad, encompassing property of every description. However, it carves out exclusions to ensure there's a clear demarcation between movable and immovable properties. By excluding land and anything attached to or permanently fastened to it, the section offers a precise yet expansive scope to the term. 3. Legal implications. A sound grasp of what constitutes movable property is essential for both law enforcement agencies and the judiciary. Whether it's determining the nature of a crime, like theft versus trespassing, or deciding the quantum of punishment, this definition becomes pivotal. Section 22's clarity aids in classifying offenses correctly, leading to apt legal responses and penalties. 4. Significance in ownership and transfer. Movable properties, due to their nature, are often more straightforward to transfer, pledge, or use as collateral than immovable ones. Understanding what qualifies as movable property has implications beyond criminal law, extending to contracts, sales, and even taxation. 5. Addressing ambiguities. In various situations, there might be ambiguities concerning whether an item qualifies as movable or immovable property. For instance, a tree might be considered immovable when rooted in the ground, but once it's cut down, it becomes movable. Section 22, with its clear definitions, aids in addressing such complexities. 6. Modern relevance. As societies evolve, so does the concept of property. Today, we have various forms of digital or intellectual properties that didn't exist during the IPC's framing. While Section 22 was crafted in the 19th century, its broad scope ensures its relevance in contemporary times, guiding interpretations in the face of new forms of movable assets. 7. Interplay with other legal provisions. Beyond the IPC, several other statutes, regulations, and legal principles touch upon the concept of movable property. Whether it's sales tax laws, insurance regulations, or contractual obligations, Section 22's definition offers a foundational reference, ensuring consistency across legal frameworks. Conclusion. Section 22 of the IPC, with its delineation of movable property, forms an integral part of the Code's definitional foundation. It not only offers clarity for the IPC's substantive provisions, but also serves as a touchstone for various legal interpretations beyond criminal law. The section reflects the IPC's foresight, adaptability, and commitment to precision. By clearly distinguishing between movable and immovable assets, it ensures that property rights are recognized, respected, and protected, underlining the IPC's role as a comprehensive and robust legal instrument safeguarding individuals' rights and societal order. If we are responsible, the future will be good for the future generations.